గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోదావరికని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి కేజీ 220 గ్రాముల గంజాయి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాలు వెనుక గల చెట్ల పొదల ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1 కిలో 220 గ్రాములైన డ్రై గంజాయిని పట్టుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే దురుద్దేశంతో గంజాయి అమ్ముతున్నామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. నిందితుల్లో అభినవ్ వర్ధన్ కొత్తగూడానికి చెందిన వ్యక్తిగా కాగా ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. అభి అనే వ్యక్తి కూడా గతంలో 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాదులో తనకు తెలిసిన ఇతర ప్రాంతాల్లో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా చేసేవాడు. ఇదే క్రమంలో గోదావరికనికి చెందిన శ్రీనివాసు అక్క కొత్తగూడెంలో ఉండగా అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణాకి ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరికి గంజాయి అలవాటు ఉండటం వల్ల ఇద్దరు కలిసి తాగేవారు. అభినవ్ గోదావరి అవతల సీలేరు నుండి గుర్తు తెలియని వ్యక్తులు వద్ద గంజాయిని తీసుకుని రాగా వారి దగ్గర నుండి తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతామనే ఉద్దేశంతో శ్రీనివాస్ మొదటగా 250 గ్రాముల గంజాయి తీసుకొచ్చి ఒక వ్యక్తితో అమ్మినట్లు తెలిపారన్నారు. అదే క్రమంలో శ్రీనివాస్ కూడా అభితో గోదావరికనిలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని గంజాయి తీసుకొచ్చి వచ్చి గోదావరికనిలోని అమ్మేవాడని, అభినవ్ గతంలో కూడా వచ్చిన అప్పుడప్పుడు శ్రీనివాస్కు గంజాయి సరఫరా చేశాడని వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని వన్ టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, అనుష, క్రైమ్ పార్టీ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేష్, శ్రీనివాస్, సదానందం, కానిస్టేబుల్స్ రమేష్, మధుకర్, మధుసూదన్లను ఏసీపీ అభినందించారు.